హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మా పిల్లలు ఒక 2 డేస్ నుండి అయితే మురుకులు చేయమని అడుగుతున్నారు. ఎలాగో చేస్తున్నాను కదా అని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ముందుగా బేషన్లో ఒక 2 కప్స్ వరకైతే బియ్యం పిండి తీసుకుంటున్నాను. అంటే ఇది అరకిలో వరకైతే బియ్యం పిండి ఉంటుంది. దీంట్లో నేను స్పెషల్గా వేసి చేసేది ఏంటంటే పుట్నాల పప్పు వేస్తాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తాను అనమాట. మనం అరకిలో పిండి తీసుకున్నప్పుడు ఈ చిన్న జార్లో సగం వరకైతే పప్పు అయితే తీసుకున్నాను. మన కరకరలాడుతూ క్రిస్పీగా ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా మురుకులు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సరిపడా కారము, ఉప్పు, జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర కొంచెం నలుపుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం మురుకుల పీటలో వేసి ఈ పిండి నొక్కినప్పుడు కూడా ఎక్కడ కూడా అడ్డుపడకుండా ఉంటుందన్నమాట. అంటే ఆ షార్ప్గా ఉండే కొనలు ఇరిగిపోతాయి కదా, అందుకోసమని. నువ్వులైతే ఎక్కువ క్వాంటిటీలో వేస్తాను నేను. మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట. నువ్వులు జీలకర్ర ఎక్కువగా కనిపించాలి ఏ పిండి వంటలు చేసినా కూడా, అందుకోసమని చెప్పి నేను ఎక్కువ క్వాంటిటీలో వేసి అయితే చేస్తాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇందులో వేడి ఆయిల్ అయితే ఒక 2 గరిటెలు అయితే వేస్తున్నాను. మనము పుట్నాల పొడి వేసాం కదా, పుట్నాల పిండితో పాటు ఈ వేడి నూనె వేసుకుంటే చాలా బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇదే సీక్రెట్ అనమాట ఈ మురుకులకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసేసుకోవాలి. పోసుకొని బాగా కలుపుకొని వడపోసుకోవాలన్నమాట. డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మురుకుల్లో వేస్తే మురుకులు కరెక్ట్గా రావు, పైగా ఆయిల్లో వేసిన తర్వాత పేలుతాయన్నమాట. అలా కాకుండా ఉండడం కోసం ఇలా మనం ఒక్కసారి టీ జాలీలో వేసుకొని వడపోసుకుంటే మనకి ఎక్కడ కూడా మురుకుల పిట్టలు అడ్డుపడవు, పేలవన్నమాట. కొత్త వాళ్ళు ఎవరు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మురుకులైతే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ అంతా కూడా పిండికి పట్టేలాగా ఒక్కసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగానైతే కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు జంతికల గొట్టం ఉంటుంది కదా, దాంట్లో మనము ఏ హోల్స్ అయితే వేయాలనుకుంటున్నామో అది వేసుకోవాలన్నమాట. నేను చిన్న సైజువే చేస్తున్నాను, మీడియం సైజ్ది. మనము మరీ సన్నం కారపూస చేయాలంటే జస్ట్ అందులో ఉప్పు కారము మాత్రమే వేసుకొని చేసుకోవాలి. ఇలా జీలకర్ర నువ్వులు వేస్తే రావన్నమాట. నెక్స్ట్ టైము వీడియోలో అది కూడా పోస్ట్ చేస్తాను, చూసేయండి. మరి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్దిగా పిండంతా కూడా దీని నిండా ఫిల్ చేసేసుకోవాలి, మంచిగా మెత్తగా కలిపేసుకొని. ఇప్పుడు మూత క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత మురుకులు అయితే వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకోకూడదు, ఎందుకంటే ఆయిల్ కరెక్ట్గా వేడి కాకపోతే మనకు పిండి వేస్ట్ అవుతుంది, పైగా ఆయిల్ అంతా పీల్చేస్తుంది అనమాట. నేను కొంచెం చెక్ చేయడం కోసం చిన్న పిండి ముద్దనైతే వేశాను కదా, ఇప్పుడు అదైతే పర్ఫెక్ట్గా పైకి వచ్చేసింది. ఈ విధంగా ఆయిల్కి సరిపడా మాత్రమే ఈ మురుకుల తిప్పేసుకోవాలన్నమాట. ఇందులో తిప్పేసుకొని రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలి. ఇలా మురుకులు క్రిస్పీగా కాలిన తర్వాత మాత్రమే తీయాలి. ఫస్ట్ ఒక గిన్నెలో వేసేసుకుంటే ఆయిల్ అంతా పోతుంది. ఆ తర్వాత మనం ఎందులో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మిగతావన్నీ కూడా ఇలాగే ఆయిల్లో వత్తుకోవాలి, కాల్చుకోవాలన్నమాట.